డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 2025 జనవరి 20 నుంచి జూలై 17 వరకు 1563 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. బహిష్కరణలు ప్రారంభించిన మొదట్లో ట్రంప్ సైనిక విమానాల ద్వారా అక్రమ వలసదారులను తరలించారు. అయితే ఆ తర్వాత చాలా మంది భారతీయులను మాత్రం కమర్షియల్ ఫ్లైట్స్ లోనే తరలించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న 104 మంది భారతీయులను అమెరికా సైనిక విమానంలో అమృత్సర్ కి తరలించారు. ఈ ఘటన భారత్ లో వివాదాస్పదమైంది. వలసదారులను చేతులకు కాళ్లకు సంకెళ్లతో బంధించి పంపినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. అతిపెద్ద స్వదేశీ బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 11 నుంచి 14 మిలియన్ల మంది వలసదారులను తిరిగి పంపాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రంప్ తన తొలి హయాంలో సుమారు 6135 మంది భారతీయులను బహిష్కరించారు. 2019లో గరిష్టంగా 2042 మందిని తిరిగి పంపించారు. దీంతో సగటున ఆయన మొదటి పదవీ కాలంలో సంవత్సరానికి 1550 మంది భారతీయులను బహిష్కరించారు. అయితే జో బైడెన్ హయాంలో కేవలం 3652 మంది మాత్రమే బహిష్కరించారు. 2024లో గరిష్టంగా 1368 మందిని పంపేశారు. అయితే రెండోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత మొదటి నెలలోనే 37,660 మందిని బహిష్కరించారు. వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశాలకు పంపేశారు. గత బైడెన్ హయాంలో సరిహద్దుల దగ్గర సరైన భద్రత లేకపోవడంతో అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతేకాకుండా వారి పట్ల సున్నితమైన విధానాలను అమలు చేశారు. దీంతో ఆ టైంలో బహిష్కరణలు తక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. 2022 నాటికి అమెరికాలో సుమారు 7,25,000 మంది భారతీయులు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని, ఇది మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత 3వ అతిపెద్ద సమూహం అని వ్యూ రీసెర్చ్ సెంటర్ పేర్కొంది. ఇప్పటి వరకు 18,000 మంది భారతీయులు చట్టవిరుద్ధంగా ఉన్నారని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తెలిపింది. వీరిలో 17,940 మందికి తుది బహిష్కరణ ఆదేశాలు జారీ అయ్యాయి. 2023లో 96,917 మంది భారతీయులు సరిహద్దు వద్ద పట్టుపడ్డారు. 2022లో 63,927 మంది, 2021లో 30,662 మంది అక్రమ వలసదారులుగా గుర్తించారు. ఈ పెరుగుదల భారత్ నుంచి అక్రమ వలసలను సూచిస్తోంది. ఈ వలసదారులు ఎక్కువగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఇలినాయిస్ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. అయితే గతంలో అమెరికా అక్రమ వలసదారులను తిరిగి పంపే సమయంలో చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నిజమైన భారత పౌరులు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని తిరిగి స్వీకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరి 5న అమృత్సర్ లో ల్యాండ్ అయిన సైనిక విమానంలో వచ్చిన వలసదారులను సంకెళ్లతో బంధించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అమెరికా అధికారులతో చర్చించారు. దీంతో ఆ తర్వాత నుంచి వచ్చిన విమానాల్లో మహిళలు, పిల్లలను సంకెళ్లతో బంధించలేదని తెలిపారు. అమెరికా సైనిక విమానాల్లో బహిష్కరణలు, ముఖ్యంగా వలసదారులను సంకెళ్లతో బంధించటం భారత్ లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విమర్శలు భారత్ అమెరికా సంబంధాలపై, ముఖ్యంగా మోదీ ట్రంప్ మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ అనుమానాలు లేవనెత్తాయి. భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కాపాడుకోవడానికి, ట్రంప్ విధించిన టారిఫ్లను నివారించడానికి ఈ బహిష్కరణలకు సహకరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే విద్యార్థులు, తాత్కాలిక వీసాలపై ఉన్న వారిలో ఈ బహిష్కరణలు అమెరికాలోని భారతీయ వలసదారులలో భయాందోళనలు రేకెత్తించాయి. ప్రస్తుతం అమెరికాలో 7,25,000 మంది భారతీయులు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్టు అంచనా. ఇప్పటి వరకు వీరిలో 18,000 మందిని గుర్తించినట్టు ఐసీఏ తెలిపింది. ట్రంప్ కఠిన విధానాలు, ముఖ్యంగా గ్వాంటనామో బేలో వలసదారుల కోసం డిటెన్షన్ క్యాంప్ ఏర్పాటు చేయడం, 1798 ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ ఉపయోగించడం ఈ బహిష్కరణలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ వలసదారులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ బహిష్కరణలు భారత్లో సామాజిక, ఆర్థిక సమస్యలను రేకెత్తించే అవకాశం ఉంది. అంతేకాకుండా అమెరికాలో చట్టబద్ధంగా ఉన్న భారతీయ విద్యార్థుల ఉద్యోగులపై కూడా ఈ విధానాలు ప్రభావం చూపించే అవకాశం ఉంది.